హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్వామి వివేకానంద మనకు ఇచ్చిన ఆత్మవిశ్వాసం అంటే స్వామి వివేకానంద చెప్పిన సందేశాల్లో ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాం. సమస్త గ్రంథాల్లో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉన్నది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి లోనుగాకు. సమస్త శక్తి నీదే. మనకు శ్రద్ధ కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. బలమే జీవనం, బలహీనతే మృత్యువు. మేము ఆత్మస్వరూపులం, మృత్యురహితులం, ముక్తులం, పవిత్రులం, స్వభావ సిద్ధ పరిశుద్ధులం. అటువంటి మేము ఎప్పుడైనా ఏ పాపమైనా చేస్తామా? అసంభవం. ఇటువంటి విశ్వాసం కావాలి. అటువంటి విశ్వాసం మనల్ని మనుషులను చేస్తుంది, దేవతలను చేస్తుంది. ఈ శ్రద్ధ భావం లోపించడం వల్లనే మన దేశం నాశనమైపోతుంది. ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే 3 లక్షణాలు అవసరం. అవి: 1. మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం, అసూయ, అనుమానం లేకుండా ఉండటం. 3. మంచిగా ఉండాలనుకునే వారికి, మంచి చేయాలనుకునే వారికి తోడ్పడటం. మీ భాగ్యాన్ని మీరే కదా కర్తలు, మీ వ్యాధులకు మీరే కదా కర్తలు. మంచి చెడులను సృష్టించుకునేది మీరే. చేతులతో కళ్ళు మూసుకుని చీకటి అంటున్నది మీరే. చేతులు తీసివేసి వెలుతురు అని చూపించున్నది మీరే. ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొలుపు. క్రమంగా అది మన హృదయాలలో సింహబలంగా మారుతుంది. నీపై ఎవరో ఆధారపడి ఉన్నారని, నీవతని మంచి చేయగలవనని తలచడం వట్టి మనోదౌర్బల్యం. ఈ వాక్యం యొక్క అర్థం ఇతరులకు మంచి చేయవద్దనే కాదు, నేను ఇతరులకు మంచి చేస్తున్నా అని అనుకోవడం తప్పు అని తెలుసుకోవాలి. ఈ తలంపే మన సమస్త బంధనాలకు పుట్టినిల్లు. అంతేగాక సమస్త బాధలకు ఈ మమకార భావనలే మూల కారణం. అందువల్ల నిస్సంగత్యాన్ని అలవరుచుకో. అంటే బంధనాన్ని విడనాడటానికి ఈ జీవితంలో నెరవేరవలసిన గొప్ప పాఠం, నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. దీన్ని పూర్తిగా నేర్చుకుంటే మనం ఎక్కడున్నా అశాంతి కలగదు. ఈ నిస్సంగత్యంలో ఏ శక్తి సమీద ప్రభావం చూపకుండా నీవు అధిగమించగలవు, త్రోసిపుచ్చగలవు. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించగలవు. దేనికి భయపడకు. మీరు అద్భుతాలను సాధించగలరు. భయపడిన మరుక్షణమే మీరు ఎందుకు పనికిరాని వారు అవుతారు. లోకంలో దుఃఖమంతటికి కారణం అంటే మూల కారణం ఈ భయమే. భయమే సర్వబాధకారిణి. నిర్భయత్వం ఒక్క క్షణంలో సైతాన్ని, స్వర్గాన్ని ప్రాప్తింపచేయగలదు. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వడ్డీ అంటే వేగం వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే అంత మంచిది. ప్రారంభ దిశలో అది వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యతిరేకత విజయం సూచకమే. కొంతమంది వ్యక్తులు మనోకర్మలను ఒక్కటైతే ప్రపంచాన్ని మార్చగలరు. ఈ సత్యాన్ని ఎన్నడూ మరవకు. ఇది తలరాత అని మూర్ఖుడు, పిరికివాడు మాత్రమే వచిస్తాడు. ఒక సంస్కృతి సూక్తి: బలవంతుడు నా తలరాతను నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చేస్తాడు. వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వారే అదృష్టాన్ని గురించి మాట్లాడుతారు. మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమే మనకు భవిష్యత్తులో కలిగే స్థితి. ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చునని నిశ్చయించుకోవాలి. కాబట్టి పనులను ఎలా ఆచరించాలో మనం తెలుసుకోవాలి. ఇలా కర్మలను చేసే విధానం తెలుసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చు. అల్పకారులుగా పరిగణించబడే వాటిని కూడా తృణప్రాయంగా మనం తొలగించవచ్చు. మిమ్మల్ని మీరే మహాపురుషులని భావించండి. అప్పుడు మీరు మహాపురుషులే అవుతారు. మన అందరిలో ఒక దివ్యత్వం ఉంది. దీనిని మనం విశ్వాసం అని అంటాము. కాదా, నాకు చేత కాదు అని ఎవడు అంటాడో మీరు అనంతులు. మీ స్వభావంలో అంటే నిజస్వరూపంతో పోలిస్తే దేశకాలులు అన్నీ అల్పమైపోతాయి. మీరు సర్వశక్తి సంపన్నులు. దేనిని చేపట్టితే దానిని సాధించవచ్చు. నీవేది కోరితే అది కాగలవు. నీవు దీనుడవని తలిస్తే దీనుడివే అవుతావు. బాల్యుడవని తలిస్తే భాగ్యుడివై అవుతావు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.